వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. జగన్ నంగనాచిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా. ఏపీ అభివృద్ధిని చూసి గొడ్డలి పార్టీ ఓర్వలేకపోతుందని సీఎం చంద్రబాబు ధ్వజం. స్వచ్ఛాంధ్రకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్న మంత్రి నారాయణ. ప్రజల భాగస్వామ్యం లేకుండా 100% స్వచ్ఛాంధ్రాన్ని సాధించలేమని వ్యాఖ్య. పారిశుద్ధ్యం బాగుండాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరన్న మంత్రి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం. జగన్ బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా కొత్త వాదన తెస్తారని ఎద్దేవా. యువకులు తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని, ఎవరి చరిత్ర ఏంటో యువకులు తెలుసుకోవాలని సూచన. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నంగనాచిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలేనని విమర్శించారు. ఏపీ అభివృద్ధిని చూసి గొడ్డలి పార్టీ ఓరవలేకపోతుందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈరోజు చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. యాదమర్రి ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో తమపై దుష్ప్రచారం చేశారని ఆగ్రహించారు. బాబాయి హత్యలో తనపై నారాసుర రక్త చరిత్ర అని ప్రచారం చేశారని దుయ్యబట్టారు. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంను చంపిన ఎమ్మెల్సీ అనంతబాబుకు జగన్ సన్మానం చేశారని సెటైర్లు గుప్పించారు. తల్లి చెల్లిని చూడని వారు ప్రజలకు మంచి చేస్తారా అని ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధిని చూసి గొడ్డలి పార్టీ ఓరవలేకపోతుందని సీఎం చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. అమరావతిపై గొడ్డలి వేటు వేసిన వ్యక్తి జగన్ రెడ్డి అని విమర్శించారు. అసత్య ప్రచారాలతో జగన్ అండ్ కో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. కోడికత్తి గులకరాయి నాటకాలు గుర్తున్నాయి కదా అని ప్రశ్నించారు. కులమతాల మధ్య చిచ్చుపెట్టి రోజుకో నాటకం ఆడుతున్నారని విమర్శించారు. జగన్ అధికార దాహానికి తల్లి చెల్లి అతీతం కాదని అన్నారు. హిందూ ధర్మం దేవాలయాలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడును ఈసారి క్లస్టర్ల స్థాయిలో ఒక పండుగ వాతావరణంలో కలిసికట్టుగా విజయవంతం చేయాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. హైబ్రిడ్ విధానంలో ఈ నెల 27, 28 తేదీలో జరగనున్న మహానాడు సన్నాహకాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1875 క్లస్టర్ ఇన్ఛార్జీలతో ఆయన ఆన్లైన్ ద్వారా సమావేశమై దిశానిర్దేశం చేశారు. హైబ్రిడ్ విధానంలో ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న మహానాడు సన్నాహకాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1875 క్లస్టర్ ఇన్ఛార్జీలతో ఆయన ఆన్లైన్ ద్వారా సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఈసారి మహానాడును స్త్రీశక్తి మహానాడు అనే థీమ్తో నిర్వహిస్తున్నామని, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. వాస్తవానికి ఈసారి మహానాడును నెల్లూరులో అత్యంత ఘనంగా 3 రోజుల పాటు నిర్వహించాలని పార్టీ భావించింది. అయితే అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ఇంధన పొదుపు చర్యలు చేపట్టాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునకు స్పందించి ఈసారి హైబ్రిడ్ విధానంలో మహానాడును 2 రోజులు నిర్వహించాలని నిర్ణయించినట్లు లోకేష్ వివరించారు. స్వచ్ఛాంధ్రకు ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా 100% స్వచ్ఛాంధ్రాన్ని సాధించలేమని పేర్కొన్నారు. పారిశుద్ధ్యం బాగుండాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని స్పష్టం చేశారు. ఆపరేషన్ క్వీన్ స్వీప్ లో భాగంగా మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్లేస్లను శుభ్రం చేస్తామని, 2వ వారంలో కాలువలను క్లీన్ చేస్తామని మంత్రి తెలిపారు. 3వ వారం ఇళ్లు, దుకాణాల వద్ద చెత్తను వేరు చేసేలా అవగాహన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. 4వ వారం పబ్లిక్ టాయిలెట్స్ శుభ్రపరిచేలా కార్యక్రమాలు ఉంటాయన్నారు. నేటి నుంచి ఒక్క రాష్ట్రం ఒక్క పరిశుభ్రత లక్ష్యం నినాదంతో ఏపీ వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్కు ఏపీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మంత్రి రోడ్లు ఊడ్చారు. డివైడర్కు పెయింట్ వేశారు. ఆ తర్వాత అన్న క్యాంటీన్లో ప్రజలతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఏపీలో 4 వారాల పాటు ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయించామని తెలిపారు. మొదటి వారంలో రోడ్లు, ప్రజలు ఉండే ప్రాంతాలను పరిశుభ్రం చేస్తామని వెల్లడించారు. తరువాత 2వ వారం కాలువలన్నింటినీ క్లీనింగ్ చేసే దాంట్లో 1 వారం పాటు ప్రజల భాగస్వాములు అవుతామని చెప్పుకొచ్చారు. 3వ వారం ఇల్లు, కమర్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే చెత్త ఉందో దాన్ని సెగ్రిగేషన్ చేసే దాంట్లో భాగస్వాములు అవుతామని తెలిపారు. 4వ వారం పబ్లిక్ టాయిలెట్స్, దాని పరిశుభ్రతలో పాల్గొంటామని అన్నారు. ఇలా 4 వారాల పాటు ఈ కార్యక్రమం జరిగే విధంగా ప్రజలు అవగాహన తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని 2024 అక్టోబర్ 2వ తేదీన మచిలీపట్నంలో ప్రారంభించారని, ప్రతి 3వ శనివారం సీఎం ఒకరోజు ఈ కార్యక్రమం కోసం సమయం కేటాయిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం
క్లీన్ స్వీప్ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి ఆధ్వర్యంలో, ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల ఆరోగ్యమే ముఖ్యంగా, పరిశుభ్రతే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 2024లో మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినాక పారిశుభ్రతకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంటు, మిషనరీ, దేశ విదేశాల్లో టెక్నాలజీని మరి అందిపుచ్చుకొని మిషనరీ తీసుకొస్తున్నాం. అన్ని రకాలుగా కూడా ఎక్కడ చిన్న చిన్న మురుగు కాలువలు కానీ, డివిజన్లో రోడ్లు కానీ, చిన్న రోడ్లలో వెళ్ళే చిన్న మిషన్లు, పెద్ద రోడ్లు వెళ్ళే పెద్ద మిషన్లు, అలాగే వాటర్ క్లీనర్సు, అన్ని రకాలుగా రోడ్లు ప్యాచ్ వర్క్లు కూడా ఆటోమేషన్ వచ్చినాయి. దాన్ని కూడా చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ఇవాళ విజయవాడ నగరంలో దాదాపు 7 స్టార్ రేటింగ్ విజయవాడ కార్పొరేషన్కి వచ్చింది. గౌరవ కమిషనరు ధ్యాన్ చంద్ గారు వచ్చినాక నిరంతరం కూడా మానిటరింగ్ చేయటం వల్ల ఇది సాధ్యమైంది. అంటే ఈ ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యమే ప్రధానమైనది. ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్లేదు, మాకు వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు ఇవ్వాలని అటు మ్యాన్ పవర్ ఉపయోగిస్తూ ఉన్నాం, ఇటు మిషనరీ ఉపయోగిస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా కూడా ఈ టెక్నాలజీ సాయంతో చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆపరేషన్ క్లీన్ స్వీప్ ద్వారా ఈ రాష్ట్రంలోనే చెత్త అనేది ఉండకూడదని మొట్టమొదట ఉదయమే 5:30కే మరి గౌరవ మంత్రి నారాయణ గారు ఇక్కడికి ఇచ్చేసి మన పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గంలో వారు, కలెక్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ గారు, ధ్యాన్ చంద్ గారు అందరూ, అలాగే పట్టాభి చైర్మన్, అలాగే మిగిలినటువంటి చైర్మన్లు, నాయకులు, అధికారుల ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టాం. చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు నిర్దేశించినటువంటి ఆదేశాల ప్రకారం ఈ రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రలో ఈ రాష్ట్రాన్ని ముందొచ్చేటట్టుగా, దేశంలోనే ముందొచ్చేటట్టుగా అందరం కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు అందరం కూడా ఒకే తాటి మీద కష్టపడతామని తెలియజేస్తాం. ఈరోజు స్వచ్ఛాంధ్రలో భాగంగా 123 మున్సిపాలిటీస్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని యాక్చువల్గా ప్రారంభించాం. ఇది 4 వారాల పాటు జరిగే ప్రోగ్రాం. దీంట్లో ముఖ్యంగా ప్రజలందరూ భాగస్వామ్యం కావాలనేది మెయిన్ ఉద్దేశం. ఎందుకంటే నిజమైన స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ని సాధించాలంటే ప్రజల యొక్క భాగస్వామ్యం కావాలా, ప్రభుత్వం అధికారులే కాదు. దాంతో ప్రజలు కూడా ఇన్వాల్వ్ అయితేనే ఇది సక్సెస్ అవుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి చెప్తున్నారు. అందుకనే వారే స్వయంగా ప్రతి నెల 3వ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క నెల యాక్చువల్గా వారే స్వయంగా చేస్తున్నారు. అలా చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల భాగస్వామ్యం అయితే త్వరగా మనం సాధించగలం అనే ఉద్దేశంతో. అయితే ఇప్పుడు స్పెసిఫిక్గా 4 వారాల పాటు, అంటే వచ్చే నెల 20వ తేదీ వరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని పెట్టడం ఏంటంటే, ఒక వారంలో ఏదైతే ఈ యొక్క కెనాల్స్ ఉంటాయి అవన్నీ క్లీన్ చేయటం, డ్రైనేజ్ అవి, ఒక వారంలో టాయిలెట్స్, ఒక వారంలో సెగ్రిగేషన్ గురించి అవే చేయటం, ఒక వారంలో ఎక్కడైతే చెత్త దాన్ని క్లీన్ చేయటం, ఇట్లా 1 వీక్ చేయటం వల్ల, ఒక స్పెషల్ డ్రైవ్ చేయటం వల్ల అవేర్నెస్ వస్తుంది ప్రజలనే ఉద్దేశంతో దీన్ని యాక్చువల్గా రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీస్లో స్టార్ట్ చేశారు. ప్రజలందరూ భాగస్వామ్యం కావాల్సిందిగా రిక్వెస్ట్. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశంలో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి సారథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి ప్రోత్సాహంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టడం జరిగింది. మరి జనవరి 2025లో ప్రారంభమైనటువంటి స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి మరింత ఊతం ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని 4 రోజుల పాటు చేపట్టడం. ఇప్పటికే మరి జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణలో 5 ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులను గెలుచుకున్నటువంటి రాష్ట్రం. మరి స్వచ్ఛ సూపర్ లీగ్లో స్థానం సంపాదించుకున్నటువంటి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మరి ఈ సంవత్సరం జరిగేటటువంటి స్వచ్ఛ సర్వేక్షణలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా అవార్డులను మనం సాధించాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు లక్ష్యాన్ని నిర్దేశించడం, ఆ రకంగానే 4 వారాల పాటు ఒక యాక్షన్ ప్లాన్ని మరి మా ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు, మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మా ఎండి అనిల్ గారు, మా టీం మొత్తం కూడా ఈ 4 వారాల పాటు ఒక ప్రోగ్రామ్ని డివైజ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో అమలు చేస్తూ ఉన్నాం. ఈ రోజున మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు గౌరవ కమిషనర్ గారు
ధ్యాన్ చంద్ర గారిని, కలెక్టర్ లక్ష్మీ షా గారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామ్యం కావడం ప్రజాప్రతినిధిగా తమ బాధ్యతని, ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్సలు, కుటుంబ అవసరాలు నెరవేర్చుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అండగా నిలుస్తుందని చెప్పారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయం నందు 1వ డివిజన్కు చెందిన 3 లబ్ధిదారులకు 2 లక్షలు, 32వ డివిజన్కు చెందిన 6 లబ్ధిదారులకు 4,53,000 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్సలు, కుటుంబ అవసరాలు నెరవేర్చుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఊరటనిచ్చిందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో నేను శాసనసభ్యుడైనాక నిరంతరం కూడా ప్రజలకి, పేద వర్గాలకి, మధ్యతరగతి వర్గాలకి అండగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి సహాయ నిధి అంటేనే మర్చిపోయినటువంటి పరిస్థితి ఆనాడు. నేను 2014-2019 మధ్య శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కుల్ని ఇంటి వరకు తీసుకెళ్లి ఇంటికి అందజేసేవాళ్ళం. అలాగే ప్రజలు సంతోషంగా ఉండేవాళ్ళు. మరి ఈ 23 నెలల్లో దాదాపు 4 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకి తీసుకొచ్చి అందించాం. ఏ సమస్య మా శాసనసభ్యుడి కార్యాలయానికి సమస్య వస్తే ఆ సమస్యని ముఖ్యమంత్రి కార్యాలయం వరకు తీసుకెళ్ళి వాళ్ళకి వివరించి వీళ్ళ సమస్య, వీళ్ళ బాధని తెలియపరిచి దానికి చెక్కు రాపిచ్చి ఆ చెక్కు మళ్ళీ తీసుకొచ్చి గౌరవంగా మళ్ళీ వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా మా పార్టీ నాయకులు, మా డివిజన్ నాయకులు, మా డివిజన్ పార్టీ ప్రెసిడెంట్లు, ఇన్ఛార్జీలు వాళ్ళే తిరుగుతూ ఆ చెక్కుల్ని వాళ్ళకి అందించడం వల్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మాకు అధికారం అనేది ఒక బాధ్యతగా భావిస్తాం. ఈ బాధ్యతని సక్రమంగా ఎప్పుడు కూడా నిర్వర్తిస్తాం. మా డివిజన్లో పార్టీ నాయకులు కానీ, శాసనసభ్యుడిగా నేను కానీ, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని గారు కానీ అందరం కూడా ప్రజలకు అందుబాటులో నిత్యం ప్రజలకి ఏదో ఒక మంచి చేయాలని మంచి చేస్తూ ఉంటాం. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, రెండు కూడా మాకు 2 కళ్ళులాగా ముందుకెళ్తామని తెలియజేస్తాం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. జగన్ బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా కొత్త వాదన తెస్తారని అన్నారు. యువకులు తమ భవిష్యత్తుకు బాట వేసుకోవాలని, ఎవరి చరిత్ర ఏంటో యువకులు తెలుసుకోవాలని సూచించారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం చంద్రబాబు పరిశ్రమలు తెస్తున్నారని, జగన్ పరిశ్రమలను తరిమేశారంటూ మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పులివెందులలో వైఎస్ రాజారెడ్డి అకృత్యాలను వివరించారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు బీజం వేసింది వైఎస్ కుటుంబం అయితే జగన్ దాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. జగన్ అరాచక రాజకీయాలపై యువత ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జగన్ బాధితుడు కాదని నిందితుడంటూ వ్యాఖ్యానించారు. జగన్ బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా కొత్త వాదన తెస్తారన్నారు. వివేక హత్య కేసులో ఏం జరిగిందో నిక్కరు వేసుకున్న కుర్రాడు కూడా చెప్తాడని, అలాంటి వాటిల్లో కూడా జగన్ అసత్యాలు చెప్తున్నారంటూ దుయ్యబట్టారు. వైఎస్ కుటుంబంతోనే రాజకీయాలు నేరమయ్యాయని, రాజకీయాల్లోకి ఫ్యాక్షన్ తెచ్చారని మంత్రి మండిపడ్డారు. 1989లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీమలో ఫ్యాక్షనిజానికి అండగా నిలిచిందని ఆరోపించారు. నాటి ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో పార్నపల్లి అనే గ్రామంలో టీడీపీకి భారీ మెజార్టీ వచ్చిందని, ఆ గ్రామానికి చెందిన టీడీపీ నేతల ఇళ్లకు డ్రిల్ చేసి డైనమైట్లు పెట్టి పేల్చారని, ఇది రాజారెడ్డి చరిత్ర అని చెప్పుకొచ్చారు. ఓ ఇంటిని డైనమైట్లతో పెట్టి పేల్చేసిన ఘటన ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదన్నారు. తన ప్రత్యర్థుల మీద దాడి చేయించి అదే సందర్భంలో వేరే చోట ఉన్నట్టు సృష్టించుకోవడం అనేది వైఎస్ కుటుంబంతోనే మొదలైందని అన్నారు. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా ఒక వింత కొత్త వాదనల్ని తెర మీదకి తెచ్చి వెళ్తూ ఉంటాడు. ఆ ముందు వారమో వచ్చాడు. నేను ఈ రాష్ట్రానికి అద్భుతమైనటువంటి అభివృద్ధి చేశాను, వ్యవస్థల్ని బలోపేతం చేశాను, నన్ను సన్మానించాల్సింది పోయి విమర్శిస్తున్నారని చెప్పాడు. నిన్నటికి నిన్న ఆయన
సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు. నా అంత మంచోడు ఈ రాష్ట్రంలోనే లేడు అనేటువంటిది సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు. తన వారసత్వం గురించి చెప్పుకున్నాడు. రాజారెడ్డి గారి దగ్గర నుంచి బాబాయ్ వరకు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాడు అంటే ఆయనే కారణం అన్నట్టు చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. అంటే బాబాయ్ హత్య కేసులో ఏం జరిగింది అని రాష్ట్రంలో నిక్కరేసుకున్న కుర్రాడిని కూడా అడిగితే చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి వాటిల్లో కూడా మీరు అసత్యాలని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక 2 ముక్కలు. రాష్ట్ర రాజకీయాల్లో ఫ్యాక్షనిజం మొదలైంది వైఎస్ కుటుంబంతో. రాజకీయాలు నేరమయమైంది వైఎస్ కుటుంబంతో మొదలయ్యాయి. అంతకుముందు రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉంది. ఎప్పుడో టైం ఇమ్మెమోరియల్ చరిత్ర కాలం నుంచి కూడా ఫ్యాక్షనిజం ఉంది. అది కుటుంబాల మధ్యనో వర్గాల మధ్యనో ఆధిపత్య పోరుగానో రకరకాల చారిత్రాత్మక కారణాలతో ఫ్యాక్షనిజం ఉంది. కానీ ఆ ఫ్యాక్షనిజానికి రాజకీయానికి ఎప్పుడు కూడా జోడించినటువంటి సందర్భాలు లేవు. రాజకీయ నాయకులు ఎవరున్నా కూడా ఫ్యాక్షనిజానికి దూరంగా అదొక లా అండ్ ఆర్డర్ ఇష్యూగానే చూసేటువంటి వాళ్ళు. రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ రాజకీయాల్లో మొదలుపెట్టిన తర్వాత రాజారెడ్డి గారు క్షేత్రస్థాయిలో తనకున్నటువంటి రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ ఫ్యాక్షనిజంలో గ్రూపుల్ని ప్రోత్సహించి రాజకీయంగా లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం మొదలుపెట్టారు. మీకు 2-3 సంఘటనలు చెప్తాను, ఎందుకంటే డీటెయిల్స్ మా రమేష్ గారు ఇంకా బాగా చెప్పగలుగుతారు. పులివెందల్లో 89 గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ తీవ్రమైనటువంటి ఫ్యాక్షనిజానికి తోడ్పాటు ఇవ్వడం మొదలైంది. ఒక్కొక్క గ్రామంలో ఎవరైతే ఆ రోజున ప్రత్యర్థిగా ఉన్నటువంటి బలంగా ఉన్న పార్టీలు ఉన్నారో వాళ్ళని ఏ రకంగా లొంగ తీసుకున్నారు అనేటువంటిది. పార్నపల్లి అనేటువంటి ఒక గ్రామం స్టోరీ చెప్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సైడు వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇంకొక సైడు ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్స్, ఎంప్లాయ్మెంటు, ఏదైతే సూపర్ 6 చెప్పారో అవన్నీ కూడా బాగా అమలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, ఏ విధంగా ప్రజల్లో ఒక చర్చకు తీసుకురావాలని ఒక దుర్మార్గపు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. ఆయన కుటుంబంలో మా తాతగారు ఏ విధంగా చనిపోయారు, మా నాన్నగారు ఏ విధంగా చనిపోయారు, మా చిన్నాన్నగారు ఏ విధంగా, స్వయం కృతాకితం. దాంట్లో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా చనిపోయినారనేది మొత్తం యావత్ దేశమంతా చిన్నపిల్లలు కూడా తెలుసు. ఆ డెడ్ బాడీ ఎప్పుడు దొరుకుతుందా ఏంటా అనేది కూడా అందరూ ఎదురు చూసి ఎక్కడ జరిగింది ఆ హెలికాప్టర్ యాక్సిడెంట్లో ఆ రోజు వాతావరణం అనేది అందరికీ తెలిసింది. ఇంతకుముందే కేశవ్ గారు చెప్పినట్లు దాన్ని ఏ విధంగా చిత్రీకరించారో చూశాను. వివేకానందరెడ్డి హత్య ఏ విధంగా చిత్రీకరించారో చూశాను. ఈరోజు మీకు సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాలోనే ఒక క్వశ్చన్ వేసుకోండి. రాష్ట్ర ప్రజలారా, వివేకానందరెడ్డి హత్యను ఏ విధంగా భావిస్తున్నారు, ఎవరు చేశారని. 80%, 90% మీ మీద ఆరోపణలు రాకుండా నేను రాజకీయం నుంచి సన్యాసం తీసుకుంటాను. ఓపెన్ ఒక ప్రెస్ క్లబ్లో ఒక సోషల్ మీడియా పెట్టి మీరు ఓపెన్ చేయండి. ఈ క్వశ్చన్ చేసి మీరు ఓపెన్గా ఎవరైనా దీని మీద ఆన్సర్ చేయండి. మీరు నమ్ముతున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది దీంట్లో, వివేకానంద రెడ్డి దాంట్లో డైరెక్ట్గానే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో విజయవాడ నగరాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. గత ప్రభుత్వం విజయవాడ నగరాభివృద్ధిపై నిర్లక్ష్యం వహించిందని, కూటమి ప్రభుత్వం విజయవాడ నగరాభివృద్ధిపై ఒక నిబద్ధత ప్రణాళికతో ముందుకు వెళుతుందని ఆయన చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 3వ డివిజన్ కరెన్సీ నగర్ బాయన బాబ్జీ రోడ్లో వివేకానంద పార్కు పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడను ఆధునిక నగరంగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో విజయవాడ నగరాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దుతామన్నారు.
భారీ వర్షాల సమయంలో నీరు నిల్వ ఉండకుండా నివారించడానికి రూపొందించిన వర్షపు నీటిని మరియు భూగర్భ వ్యవస్థల నిర్మాణం ద్వారా దీర్ఘకాలిక మురుగునీటి సమస్యలను పరిష్కరించడంపై ప్రధానంగా దృష్టి సారించామని తెలిపారు. అభివృద్ధి పట్ల నిబద్ధతను కలిగి పనిచేస్తున్నామని, గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మరియు అడ్డంకులతో విజయవాడ నగరాభివృద్ధి కుంటుపడిందన్నారు. ఈ అడ్డంకుల వల్లే ప్రాజెక్టులు గణనీయంగా ఆలస్యమయ్యాయని ఆరోపించారు. రాబోయే తరాల భవిష్యత్తు కోసం ఒక స్థిరమైన వాతావరణాన్ని నిర్మించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, రాష్ట్ర పురోగతికి ఆటంకం కలిగిస్తున్న రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనవలసిన అవసరం ఉందని చెప్పారు. జరుగుతున్న అభివృద్ధి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ నాయకులకు కనిపించడం లేదా అని విమర్శలు గుప్పించారు. వారి మనస్తత్వానికి అనుకూలంగా వాళ్ళ పార్టీ గుర్తుగా గొడ్డలిని పెట్టుకుంటే బాగుంటుందని వ్యంగ్యంగా ప్రదర్శించారు. విజయవాడ సమగ్రమైన అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు అనేకమైన సమావేశాలు ఏర్పాటు చేసి అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని సమన్వయం చేసుకొని ఒక క్రమమైన విధానంలో అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషికి ఆయనకు నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజున విజయవాడ నగరంలో అనేకమైన డ్రైన్స్, అండర్ గ్రౌండ్ కావచ్చు, స్టార్మ్ వాటర్ డ్రైన్ కావచ్చు, ఈ రెండింటికి ప్రత్యేకమైన నిధులు కేటాయించి తద్వారా పడిన వర్షం ఒక చుక్క కూడా ఒక నిమిషం కంటే ఎక్కువ ఉండకూడదు, ఆ విధంగా డిపిఆర్ తయారు చేయాలని చెప్పి ఆయన ఆదేశించడం. మరి గత కౌన్సిల్లో ఆ డిపిఆర్లకి వాళ్ళు ఎలా చేయకపోవడం వల్ల కొంచెం ఆలస్యమైన ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆ డిపిఆర్లు కూడా తయారు చేయడం జరుగుతోంది. దాని ద్వారా అది 1800, 2000 కోట్ల అనేదానికంటే కూడా ఎంత అవసరమైతే అంత నిధులు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆ నిధుల ద్వారా మన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మరి ప్రత్యేకంగా ఈ కరెన్సీ నగర్ ప్రాంతంలో గత 10 ఏళ్లలో చూస్తే 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్కువ భాగం ఒక నదిని పోలినట్టుగా ఉండేది నీళ్లతో. దాని ద్వారా అనేక రకాలైన ఇబ్బందులు, దోమలు ఇవన్నీ కూడా వచ్చేవి. అలాంటిది 5 సంవత్సరాల్లో దీనికి ఇక్కడ అనేకమైన రోడ్ల నిర్మాణం కానివ్వండి, అదేవిధంగా రోడ్ల నిర్మాణం ద్వారా పబ్లిక్ కూడా వచ్చి ఈ అపార్ట్మెంట్ నిర్మాణం కూడా చేయటం వల్ల ఇది ఒక మంచి కాలనీగా ఏర్పడింది. దీనికి ఇప్పుడున్న ప్రధానమైన సమస్య స్టార్మ్ వాటర్ డ్రైన్. ఆ డ్రైన్ కూడా సగం ఎల్ఎన్టీ వాళ్ళు కొంతవరకు చేయటం జరిగింది. ఆ ఎల్ఎన్టీ వాళ్ళని గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళు ఈ వర్క్ వదిలిపెట్టి వెళ్ళేటట్టుగా వాళ్ళు బిహేవ్ చేయటం జరిగింది. నగరంలో నిర్మాణ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం ప్రతి నిర్మాణ సంస్థ మరియు బిల్డర్ బాధ్యత అని విజయవాడ నగరపాలక సంస్థ అసిస్టెంట్ సిటీ ప్లానర్ 3 పి. మోహన్ బాబు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు చీఫ్ సిటీ ప్లానర్ పర్యవేక్షణలో సర్కిల్ 3 పరిధిలోని నిర్మాణ సంస్థలు, బిల్డర్లు, కాంట్రాక్టర్లతో భవన వ్యర్థాల నిర్వహణపై అవగాహన సమావేశాన్ని అసిస్టెంట్ సిటీ ప్లానర్ 3 పి. మోహన్ బాబు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయవాడ నగరపాలక సంస్థ గుర్తించిన అధికారిక రవాణా సంస్థల ద్వారానే నిర్మాణ వ్యర్థాలను తరలించి అజిత్ సింగ్ నగర్లోని గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన సిఎండి ప్లాంట్కు మాత్రమే పంపించాలని సూచించారు. అలాగే నిర్మాణ ప్రదేశాలలో తప్పనిసరిగా అనుమతించిన బిల్డింగ్ ప్లాన్ ప్రదర్శించడంతో పాటు దుమ్ము, కాలుష్యం మరియు వేడి ప్రభావాన్ని తగ్గించేందుకు గ్రీన్ సేఫ్టీ మ్యాట్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. మాజీ సీఎం జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను టీడీపీ రాష్ట్ర నాయకులు, సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగని గురునాథం తీవ్రంగా ఖండించారు. గత 5 సంవత్సరాలు వైసీపీ చేసింది హత్య రాజకీయాలని ఆరోపించారు. హత్య రాజకీయాల గురించి వైసీపీ మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా మాట్లాడడం దెయ్యాలు వేదాలు వలించినట్లుగా ఉందని అన్నారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయం నందు టీడీపీ రాష్ట్ర నాయకులు, సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగని గురునాథం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ సీఎం జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా గురునాథం మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ మతిలేని మాటలు మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో ఒక 5 సంవత్సరాలు ఏ విధమైన అభివృద్ధి జరిగిందో జగన్ చెప్పగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని, హైదరాబాద్ నగర నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర ఏ విధంగా ఉందో, ఎంతమంది ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందారు జగన్ తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. గత 5 సంవత్సరాలు వైసీపీ చేసింది హత్య రాజకీయాలని, హత్య రాజకీయాల గురించి వైసీపీ మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని గురునాథం అన్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అద్భుతమైన పరిపాలన ఈ రాష్ట్రంలో అందించబోతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటి విజనరీ ఉన్న లీడర్ను విమర్శిస్తే సూర్యుడిపైన ఉమ్ము వేసినట్టేనని గురునాథం అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఈ రోజున ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియజేయటం కోసం ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అయ్యా ఇవాళ వచ్చాడు అబ్బా పిట్టలదారులాగా బెంగళూరు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, ఏ నిజాలు మాట్లాడుతున్నావు, దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? అయ్యా బోత్ కెన్ నెవర్ బీ సేమ్ కదా. లైన్కేను నక్కకి, లైన్ చంద్రబాబు నాయుడు గారు, మీరు నక్క చిత్తులు వేసుకొని ప్రజలను మభ్య పెడదామనుకోవటం పొరపాటు. నువ్వు పిట్టలదారులాగా ఎన్నిసార్లు చెప్తావు? చెప్పిందే చెప్పి వేదాలు వల్లిచ్చినట్టుగా ఇట్స్ నాట్ కరెక్ట్. మావిగన్ అంటే చూసి చంద్రబాబు నాయుడు గారు భయపడిపోతున్నాడంట. ఎస్, నువ్వు దాన్ని పేల్చలేక భయపడిపోయి దాక్కొని బెంగళూరు వెళ్ళి అటు నుంచి ఇంగ్లాండ్ వెళ్ళావు. ఇక్కడ 3 రాజధానులు పెట్టావు, ఉద్యమాలు 11 రెడ్ అయ్యావు. ఇప్పుడు మావిగన్ అంటున్నావు, 0 రెడ్ అవుతావు. ఇక్కడ ఒక్కటి నేర్చుకో, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటిదంతా కూడా నేనేమనుకుంటున్నానంటే, నువ్వు హత్యా రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అని చెప్పావు. నువ్వు టపా పేల్చాడు బాలకృష్ణ గారు అంటున్నావు. టపా పేల్చాడు అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టపా కాల్చినటువంటి దోషులను కూడా రక్షిస్తాడనమాట. మీరు చాలామంది చెప్పుకుంటా ఉన్నారు, మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బాలకృష్ణ గారిని కాపాడారు. అట్లయితే పరిటాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయినప్పుడు నువ్వు కూడా ఆ దోషిని, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో, సిబిఐ ఎంక్వైరీ ఇచ్చి కాపాడా? ఇంకొకటి, మీరు జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరైతే రాజారెడ్డి గారు, వివేకానంద రెడ్డి, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయారని ముసలి కన్నీరు గారుస్తున్నావే, వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు? గొడ్డలతో. అది బయట పెట్టాలా, అది వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలా. చంద్రబాబు నాయుడు గారు నీ ఉడతోపులకు భయపడతాడా? అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారు క్లైమర్ మోన్స్ పెడితేనే భయపడకుండా బయటకు వచ్చినటువంటి గొప్ప ధీరశాలి. అటువంటి వ్యక్తిని పట్టుకొని విమర్శలు చేయటం అనేది చాలా చీప్గా ఉంది. ఇంకొకటి, దశరథ గారు, పింగళ దశరథ గారు, ఆయన విలేకరు ఎన్కౌంటర్కి. అదేవిధంగా మల్లెల్ బాగ్జీ, వీళ్ళిద్దరిని గురించి, రంగా గారి గురించి అన్నెసరిగా అప్రస్తుతంగా మాట్లాడావు. నిన్న అది కాంట్రవర్సీ చేసావు. అసలు నువ్వు చేసినటువంటి ప్రతి అంశంలో కూడా ఎవరు హత్యలు చేశారు? చంద్రబాబు నాయుడు గారి ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు గారి ఇన్వాల్వ్మెంట్ ఎక్కడన్నా ఉందా? వేసవి దాహార్తి తీర్చే విధంగా సామాజిక సేవా దృక్పథంతో శారదా రామకృష్ణ విద్యాలయ సంస్థ మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శారదా రామకృష్ణ విద్యాలయ ప్రిన్సిపాల్ సాయిరాం ప్రసాద్ తెలిపారు.
నగరంలో రామకృష్ణ విద్యాలయ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి తాపాన్ని తట్టుకునే విధంగా గత 7 రోజుల నుంచి సామాజిక సేవా దృక్పథంతో తమ తల్లిదండ్రులు, మిత్రుడు, శ్రేయోభిలాషుల సహకారంతో మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 7 సంవత్సరాల తర్వాత మరలా అత్యధిక స్థాయిలో ఎండలతో బెజవాడ నగరం బ్లేజ్వాడను తలపిస్తోందన్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వేసవి తాపాన్ని తట్టుకునే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటువంటి సేవా కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయం చేస్తున్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎండలు ఉన్నంతకాలం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామని, తమ వంతు బాధ్యతగా ఎవరైనా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చని పిలుపునిచ్చారు. మనం గత వారం 10 రోజుల నుంచి చూస్తున్నాం. బెజవాడలో ఎండలు దాదాపు ఒక 7-8 సంవత్సరాల తర్వాత మండుతున్నాయి. బ్లేజ్ వాడని తలపిస్తోంది. ఈ సందర్భంగా మా పాఠశాల శారదా రామకృష్ణ విద్యాలయ సామాజిక బాధ్యతతో మా పేరెంట్సు, కొంతమంది ఫ్రెండ్సు అందరూ కలిసి వారం రోజుల నుంచి ఈరోజు 7వ రోజు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టాం. ఎండలు తగ్గే వరకు కూడా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎండల్లో మీరు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. వేసవి దాహార్తిని తీర్చడం కోసం మా మజ్జిగ సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో సహకరిస్తూ ఉన్నటువంటి మిత్రులకి, తల్లిదండ్రులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను టీడీపీ విజయవాడ పార్లమెంటు ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి చరణ్ సాయి యాదవ్ మరియు టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి ధర్మిత్ తీవ్రంగా ఖండించారు. విజయవాడ పార్లమెంట్లో జరుగుతున్న అభివృద్ధి వైసీపీ నాయకులకు కనిపించడం లేదా అని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే గతంలో వచ్చిన 11 సీట్లు కూడా ఈసారి కష్టమేనని ఎద్దేవా చేశారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయం నందు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను టీడీపీ విజయవాడ పార్లమెంటు ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి చరణ్ సాయి యాదవ్ మరియు టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి ధర్మిత్ మీడియా ముఖంగా తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ మీడియా సమావేశంలో ఎన్టీఆర్ జిల్లాలో ఒక కీలక రాజకీయ అంశాన్ని ప్రస్తావిస్తూ వంగవీటి రంగాను టైగర్గా అభివర్ణిస్తూ చెప్పుకొచ్చారని, అయితే జగన్కు గత 5 సంవత్సరాలు రంగా ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఓట్ల కోసమే రంగా గుర్తుకు వచ్చారని ఎద్దేవా చేశారు. నిజంగా జగన్కు చిత్తశుద్ధి ఉంటే విజయవాడలో ఉన్న రంగా విగ్రహానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్తో పూలమాల వేయించగలరా అని అన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ ఎంపీ చిన్నిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను సైతం తీవ్రంగా ఖండించారు. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ పార్లమెంట్లో జరుగుతున్న అభివృద్ధి ఏంటో బయటకు వచ్చి అవినాష్ చూస్తేనే అర్థమవుతుంది, కానీ గుణదల దొడ్డిలో కూర్చొని మీడియా సమావేశాలు నిర్వహిస్తే తెలియదని మండిపడ్డారు. ఈ రాష్ట్ర ప్రజలు కూటమి చేస్తున్న అభివృద్ధికి మరొకసారి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని నాయకులు స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. జగన్ నంగనాచిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా. ఏపీ అభివృద్ధిని చూసి గొడ్డలి పార్టీ ఓర్వలేకపోతుందని సీఎం చంద్రబాబు ధ్వజం. స్వచ్ఛాంధ్రకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్న మంత్రి నారాయణ. ప్రజల భాగస్వామ్యం లేకుండా 100% స్వచ్ఛాంధ్రాన్ని సాధించలేమని వ్యాఖ్య. పారిశుద్ధ్యం బాగుండాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరన్న మంత్రి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం. జగన్ బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా కొత్త వాదన తెస్తారని ఎద్దేవా. యువకులు తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని, ఎవరి చరిత్ర ఏంటో యువకులు తెలుసుకోవాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.